అపార్థాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి క్రైస్తవుల్లో. అనేకమైనవి పద్ధతులు. ఈ ఈ అనేకమైన అపార్థాల్లో మనం కూరుకుపోకుండా వాటి నుంచి బయటపడడానికి మనం ప్రయత్నించాలి. లేఖనాలు అందుకు మనకి సహాయం చేస్తాయి. అలాంటి అనేకమైన అపార్థాల్లో ఒకదాని గురించి ఇప్పుడు మనం ఆలోచించబోతున్నాం. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చి ఉంటారండి? యేసు ప్రభు వారు ఎందుకు పుట్టుంటారు? దాని గురించి అనేకమైన అపార్థాలు ఉన్నాయి. ఈరోజు ఆయన జీవించిన కాలంలో ఆయన చేసిన అనేకమైన కార్యాలని దృష్టిలో పెట్టుకొని వాటిని తీసుకొచ్చి తమ స్వకీయమైన దురాశల్ని ఈరోజు చాలామంది నెరవేర్చుకుంటున్నారు. వాళ్ళ సంఘాలకే రావాలని చెప్పి స్వస్థతలు, కేవలం స్వస్థతల్ని దృష్టిలో పెట్టుకొని, అది స్వస్థతలకు ఒక కేంద్రం, స్వస్థతలు పొందాలంటే ఒక చర్చికి వెళ్ళాలి, పండగలు చేసుకోవాలంటే ఒక చర్చికి వెళ్ళాలి, ఇంకా కొన్ని ప్రత్యేకించి కొన్ని కోరికలు తీర్చుకోవడానికి స్పెసిఫిక్గా కొన్ని చర్చిలకు పోవాలి. ఇలాగ అనేకమైన అపార్థాలు ఉన్నాయి. అయితే ఇవి అపార్థాలు మాత్రమే. మరి ఈ అపార్థాలని మనం వాటన్నిటి నుంచి బయటపడాలంటే మరి లేఖనం వేసేలేదు. పరిశుద్ధాత్ముడు మనకేం చెప్తున్నాడు? యేసు ప్రభువారు తన గురించి తాను ఏమని చెప్పుకుంటున్నాడు, అలాగే తను పంపిన దేవుడు ఏం చెప్తున్నాడు, ఈ విషయాలన్నీ ఆలోచిస్తేనే మనకు అర్థమవుతుంది. కాబట్టి కొద్దిసేపు యేసు ప్రభువారు ఈ లోకానికి విచ్చేసిన కారణం గురించి ఆలోచిద్దాం. ఈ కారణం మొట్టమొదట మనం తెలుసుకోవాలంటారా? క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి, ఒక అవగాహన కలిగి ఉండాలి. లేకపోతే మనం కూడా ఏదో ఒక సందర్భంలో ఈ అపార్థాల్లో పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఈ విషయాన్ని మనం నేర్చుకునే ఇక్కడి నుంచి బయటికి వెళ్దాం. మొట్టమొదటిగా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, యేసు ప్రభు వారు వచ్చిన కారణాన్ని మనకు అక్కడ తెలియజేస్తున్నారు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. చాలు. ఎందుకు వచ్చారంటే అండి, యేసు ప్రభు వారు పాపులను రక్షించడానికి వచ్చాడు. అంతేగాని తను గొప్పవాడిని తెలియజేసుకోవడానికో, లేకపోతే సంపదని కూడబెట్టుకోవడానికో, లేకపోతే గొప్ప ఘనతను సంపాదించడానికో ఆయన ఈ లోకానికి రాలేదు. కానీ ఎవరి కోసం వచ్చాడంట? పాపుల కోసం వచ్చాడంట. అంటే లోకంలో పాపులు ఉన్నారని అక్కడ మనకు యేసు ప్రభు వారు తెలియజేస్తారు. అయ్యా, మీరు పాపులు కాబట్టి మీ పాపాల నుండి మిమ్మల్ని విడిపించడానికి నేను ఈ లోకానికి వచ్చాను అని చెప్తున్నాను. లోకంలో పాపులు ఉన్నారండి, కోకొల్లలు. కానీ వారు చేసిన పాపాల గురించి వారు ఆలోచించారు. ఎవరైతే నేను పాపిని అని గ్రహించి ఉంటారో వాళ్ళు మాత్రమే ఆయన సన్నిధికి రావడానికి ఇష్టపడతారు. ఒకసారి ఇది ఆలోచించడానికి ముందు ఒక 2 పాయింట్లు ఆలోచించారు. యేసు ప్రభు వారి యొక్క మునుపటి స్థితి, అంటే ఈ లోకానికి రాకముందు ఆయన స్థితి, అలాగే లోకంలో ఆయన స్థితి కూడా ఆలోచిద్దాం. మొట్టమొదట లోకం పుట్టక మునుపు ఆయన ఉన్నాడా? ఇదెందుకు తెలుసుకోవాలి అంటే, అనేకులు ఏమంటున్నారంటే ఆయన దేవుని కుమారుడు కాడు, ఆయన కేవలం ఒక మానవ మాత్రుడు మాత్రమే అని చెప్పేవారు కూడా లేకపోలేదు. మీకు ఎవరైనా అలా చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకు ఎవరైనా చెప్పారా యేసు ప్రభు దేవుడు కాదు, కేవలం ఒక ప్రవక్త మాత్రమే అని మీకు ఎవరైనా చెప్పారా? ఇదొక దుర్బోధ. ఈ దుర్బోధ కూడా చాలా విస్తృతంగా
ప్రచారం అవుతుంది. వాటిని దూర చెవులు గలవారు అంగీకరిస్తారు కూడా. ఎందుకంటే వారికి బైబిల్ చదివే సమయం లేదు, తీరిక లేదు, వాక్యానికి సమయాన్ని ఇచ్చే తీరిక లేదు, వాళ్ళు చాలా బిజీ. కాబట్టి కొంచెం తీయగా ఏ మాట చెప్పినా కూడా వాళ్ళు అంగీకరిస్తారు. కానీ అలా ఉన్నదో లేదో పరిశీలించాలి, మనం అలా ఉండకూడదు. కాబట్టి లోకం పుట్టక మునుపు ఆయన స్థితిని గురించి మొదట మనం ఒకసారి పరిశీలిద్దాం. మొదలుగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట ఎంచుకొనలేదు కానీ. చాలండి. అంటే ఇక్కడ యేసుప్రభు వారి యొక్క స్థితి ఏంటండి? లోకానికి రాకముందు ఆయన మునుపటి స్థితి ఏంటి? దేవుని స్వభావం గలవాడు, దేవుని స్వరూపి. దేవుని స్వరూపం ఏంటి? యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం ప్రకారము దేవుడు ఆత్మ. ఆయన ఆత్మస్వరూపి. ఆయనకు భౌతికమైన రూపం అనేది లేదు. అలాంటి రూపమే ఎవరు కలిగి ఉన్నారంట? యేసుప్రభు వారు కలిగి ఉన్నారు. అంటే ఆయన కూడా ఆత్మస్వరూపి. ఇంకేంటంట? దేవునితో సమానుడు, దేవునితో సమానమైన స్థితి. ఎందుకంటే ఆయన దేవునికి వారసుడు, ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు. ఆయనకు ఒక స్థితి ఉందండి. యేసుప్రభు వారికి ఒక స్థితి ఉంది, ఒక స్థాయి ఉంది. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన మొట్టమొదట అదృశ్య దేవుని యొక్క స్వరూపి. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు, ఆత్మస్వరూపి. అలాగే సమస్త సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన సృష్టి అయ్యలేడు, సమస్త సృష్టికి ఆది సంభూతుడు. సంభూతము అంటే నిర్మించబడినది, కట్టబడినది, అది సంభూతము. సంభూతుడు, నిర్మించిన వాడు. దాన్ని ఎలా వక్రీకరిస్తారంటే మొట్టమొదటి సృష్టి యేసుప్రభువే అంటున్నారు. దేవుడు చేసిన సృష్టిలో మొట్టమొదటి సృష్టి యేసుప్రభు అంట. కానీ ఇక్కడ ఆది సంభూతము కాదు, ఆది సంభూతుడు అంటే సృష్టిని నిర్మించిన వాడు. అది ఆయన మునుపటి స్థితి. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూసినట్లయితే, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తిమత్వము. అంటే దేవుని యొక్క ఆలోచన ఏదైతే ఉందో అది క్రియారూపకమై ఉన్నాడు. దేవుడు ఏదైతే ఉద్దేశించి ఉన్నాడో దాన్ని చేసేవాడై ఉన్నాడు. ఎవరు? యేసుప్రభు. అలాగే ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి 4 వచనాలు చూసినట్లయితే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆది యందు దేవుని వద్ద ఉండెను, ఆయన మూలంగా కలిగెను, ఆయన లేకుండా కలగలేదు. చాలా ఇక్కడ యేసుప్రభు లేకుండా ఏది కలగలేదు. ఆది యందు మొట్టమొదట దేవుడు ఉన్నాడు, దేవుని యొక్క యేసుప్రభు వారు ఉన్నారు. కాబట్టి కలిగినది ఆయన లేకుండా కలగలేదు, ఆయన ప్రమేయం లేకుండా ఏది సంభవించలేదు అని చెప్తున్నారు. అలాగే తీతు పత్రిక 2వ అధ్యాయము 13, మహాదేవుడును చాలండి. అంటే ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు అంటే తీతుకి, యేసుక్రీస్తు ఎలాంటి వాడు అని చెప్తున్నాడు? మహాదేవుడు.
యేసుప్రభు వారు మహాదేవుడై ఉన్నాడు. అలాగే మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. మనము యేసుప్రభు వారి యొక్క మునుపటి స్థితి గురించి చూస్తున్నాం. ఇక్కడ యేసుప్రభు వారు బాప్తిజం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిజం పొందిన సందర్భం. ఈ సందర్భంలో బాప్తిజం తీసుకుంటుంది ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు బాప్తిజం తీసుకుంటున్నారు. ఒక స్వరం వినబడిందంట. ఆ సందర్భంలో ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మ ఏ ఆకారంలో వచ్చి యేసుప్రభు మీద వాడడం జరిగింది? పావురాకారం. అంటే కింద యేసుప్రభు వారు ఉన్నారు, ఆయన మీద పరిశుద్ధాత్మ రాగారు, ఇద్దరు ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందంట, పరలోకం నుంచి ఆకాశం తెరవబడి అక్కడి నుంచి ఒక స్వరం వినబడింది. ఆ స్వరం ఎవరిది? దేవునిది. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. దేవుని యొక్క ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారు. ఇది మనం ఆలోచించినట్లయితే ఆయన యొక్క మునుపటి స్థితి. గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఇక్కడ దేవుడు తన కుమారుని భూమి మీదకి పంపించాడు. అంతకుముందు ఎక్కడున్నాడు? ఆయన తండ్రితో పాటు ఉన్నాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు అక్కడి నుంచి భూమి మీదకి ఆయన యేసుప్రభు వారిని పంపడం జరిగింది. ఈ విషయాలు మనం గమనించాలి. అంతేగాని ఆయన ఒక మానవ మాతృడిగా కేవలము మనలాగా పుట్టినవాడు కాడు. ఆయన పుట్టుక ప్రత్యేకమైంది. ఆయన గురించి ప్రవక్తలు అనేక మంది ప్రవచించారు. ఆయన ఏమేం చేస్తాడు, ప్రతి పని ఏ విధంగా మాట్లాడతాడు, ఉపమాన రీతిగా మాట్లాడతాడు, దానికి కూడా ప్రవచనం ఉంది. ఎలా మరణిస్తాడు, ఎప్పుడు మరణిస్తాడు, ఏ సందర్భంలో మరణిస్తాడు, మరణించిన తర్వాత ఏం చేయబడుతుంది, మళ్ళీ తిరిగి లేస్తాడు, తిరిగి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, ప్రతిదీ ప్రవచన రూపంగా ముందుగానే తెలియజేయబడి. కాబట్టి యేసుప్రభు వారిని ఈ లోకం అనేది తృణీకరించలేదు, ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని చెరిపివేయలేదు, చరిత్రలో ఆయన్ని తీసివేయలేదు. చాలామంది ప్రయత్నిస్తూ ఉన్నారు, కానీ అవి నెరవేరు. ఎందుకంటే చరిత్రకి పునాది ఆయన అయి ఉన్నాడు. ఆయన్ని కొలమానంగా తీసుకోకుండా ఎవరి చరిత్ర కూడా మనము ఈరోజు చెప్పలేం. పలానా రాజు ఎప్పుడో పలానా దేశ చరిత్ర, పలానా రాజు యొక్క పరిపాలన ఏది తీసుకోవాలన్నా సరే క్రీస్తు పూర్వం లేదా క్రీస్తు శకం అని తీసుకొని దాన్ని బట్టి ప్రస్తావించాం. ఆ విధంగా కాలమానానికి ఆయన ఒక పునాది అయి ఉన్నాడు, ఒక కొలమానం అయి ఉన్నాడు. యేసుప్రభు వారి యొక్క మునుపటి స్థితి మనం చూసాం. ఇప్పుడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన స్థితి ఏంటో ఒకసారి చూద్దాం. ఇందాక మనం చదువుకున్న ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు మళ్ళీ చదువుతాం. అది అంటే 6వ వచనంలో ఏముందంటే మునుపటి స్థితి ఉంది. ఏమని? దేవుని స్వరూపి అయి ఉన్నాడు, దేవునితో సమానమైన స్థితి కలిగి ఉన్నాడు, దాన్ని విడిచిపెట్టకూడని భాగ్యము అని ఎంచలేదు. అంటే మునుపటి స్థితిని అది గొప్ప భాగ్యము, దీన్ని విడిచిపెట్టేసి నేను భూమి మీదకి వెళ్ళడం ఏంటి, ఒక సర్వసాధారణమైన పాపి అయిన మానవ రూపం ధరించడం ఏంటి అని ఆయన అనుకోలేదు. అక్కడ ఉన్న స్థితిని విడిచిపెట్టేసి మానవ రూపి వచ్చి ఎలాంటి స్థితికి వచ్చాడు? మనుషుల పోలికగా పుట్టి దేవుడు ఏంటి, మనుషు రూపంగా పుట్టడం ఏంటి, రెండిటికి ఎంత వ్యత్యాసం, ఎంత తారతమ్యం ఉందో ఒకసారి చూడండి. ఆయన మనుష్య రూపంగా పుట్టాడు,
పుట్టి దాసుని రూపం ధరించుకున్నాడు. దాసుని రూపం, రాజు రూపం కాదండి, దాసుని రూపం, యజమాని రూపం కాదు. యజమాని అయి ఉండి దాసుని రూపం ధరించుకున్నాడు. ఇంకా తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అంటే నేనేమి కాదు, నేను అసలు నథింగ్ అనమాట. నేను నథింగ్, నేనేమీ కాను అంటున్నాడు. ఎలాంటి వాడు? సమస్త సృష్టికి నిర్మాణకుడు, ఆది సంభూతుడు. అలాంటి ఆయన తను నిర్మించిన అదే సృష్టిలో ఒక మానవ రూపిగా ధరించుకొని వచ్చాడు. అది కూడా ఒక దాసుని రూపంతో, ఒక దాసుని రూపంలో ఆయన రావడం జరిగింది. ఎవరి కోసం అండి? ఎవరి కోసం? మన కోసం అండి, మన కోసం. ఎవరి కోసం వచ్చాడు? మన కోసం. ఎక్కడి నుంచి వచ్చాడు? ఇప్పుడు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు బంధువులు పిలుస్తాం. వాళ్ళు మన కార్యక్రమాలకి మన పట్ల ప్రేమ కలిగి దూరం నుంచి వచ్చారనుకోండి. పక్కింటి వాళ్ళు వస్తారు, వేరే ఊరు నుంచి వస్తారు, వేరే రాష్ట్రం నుంచి వస్తారు, వేరే దేశాల నుంచి కూడా వస్తారు, వారికి ఉన్న ప్రేమను బట్టి. అప్పుడు వారు వచ్చిన దూరాన్ని బట్టి వారి మీద మనకి గౌరవం పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. పక్క నుంచి వచ్చిన ఆయన ఎప్పుడు ఇక్కడే ఉంటాడు, రేపన్నా పలకరించి. కానీ పక్క ఊరు నుంచి వచ్చాడు, విడిచిపెడతామండి? ప్రత్యేకించి ఆయన్ని పక్కన పెట్టి ప్రత్యేకంగా చూస్తాం. దూర ప్రాంతం నుంచి వచ్చాడు, ఆ ప్రయాణం మనకు తెలుసు, ఆ ప్రయాణం కూడా లెక్క చేయకుండా వచ్చాడు, అప్పుడు ఆయన ఎలా చూస్తామండి? ఇంకా జాగ్రత్తగా చూస్తాం. వెళ్ళేదాకా, ప్రయాణానికి బయలుదేరేటప్పుడు ఆ బండికి ఆయన ఎక్కించేదాకా ఆయన జాగ్రత్త చూస్తాం. వేరే దేశం నుంచి వచ్చాడు, అప్పుడు ఎయిర్పోర్ట్ మన ఊర్లో ఉండదు, వేరే ప్రాంతంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళని ఎక్కించేదాకా అక్కడ ఉండి వస్తాం. ఇలా అంటే వాళ్ళు వచ్చిన ప్రాంతాన్ని బట్టి వారికి గౌరవం అనేది పెరుగుతుంది. మరి మన కోసం, మన గురించి, మన స్థితిని ఉన్నత స్థితికి తీసుకెళ్ళడం కోసం ఆయన ఎక్కడి నుంచి వచ్చాడండి? దేవుని దగ్గర నుంచి వచ్చాడు, పరలోకం నుంచి వచ్చాడు. ఆయన స్థితి మామూలు కాదండి. ఒకవేళ అనుకుందాం, ఒక మంత్రి వచ్చాడు అనుకుందాం మన ఇంటికి, ఎన్ని పనులు ఉంటాయండి ఆ మంత్రి గారికి? ఎన్ని పనులు ఉంటాయి, ఎన్ని అపాయింట్మెంట్లు ఉంటాయి? అవన్నీ విడిచిపెట్టి మన కోసం 5 నిమిషాలు స్పెండ్ చేస్తే మనం ఎంత గొప్పగా ఫీల్ అవుతాం. అలాంటిది ఆయన స్థితి ఏంటి? పరలోకం. అలాంటి స్థితిని కూడా విడిచిపెట్టి మన కొరకు వచ్చాడు. మన నుంచి ఏం ఆశించట్లా, తాను రిక్తునిగా చేసుకొని దాసుని రూపం ధరించి మనలాంటి సాధారణమైన మానవుడిగా వచ్చాడు. ఎవరి కోసం? మన కోసం. అంటే అందులో ఏం కనబడుతుంది? ప్రేమ కనబడుతుంది. ఆయనకు మన పట్ల ఉన్న ప్రేమ, శ్రద్ధ, ఆసక్తి, ఇవన్నీ కనబడుతుంది. ఇది అంటే ఆయన మునుపటి స్థితి, తరువాత స్థితి, ఈ రెండు కూడా మనం జాగ్రత్తగా గ్రహించాలి. అలాగే భూమి మీద ఆయన పొందిన స్థితి ఏమిటో ఒకసారి చూస్తే యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3-4 వచనాలు చూసినట్లయితే, అతడు తృణీకరింపబడినవాడు, ఆయన మనుషుల వలన విసర్జింపబడినవాడు, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడు గాను, మనుషులు చూడనొల్లని వాడు గాను ఉండెను. తృణీకరింపబడినవాడు కనుక మనం ఆయన ఎన్నిక చేయకపోతే చాలు. అయితే ఇక్కడ ఆయన పొందిన శ్రమలు, ఆయన ఎలాంటి స్థితికి మన కొరకు దిగజారాడంటే, యేసుప్రభు వారు తృణీకరింపబడినవాడు అంటే నిషేధింపబడినవాడు, విసర్జింపబడినవాడు, లెక్కకు లేనివాడు. అంటే ఒకవేళ అనుకుందాం, ఆయన మనతో పాటు ఇక్కడ ఉన్నాడు అనుకుందాం, అప్పుడు ఇక్కడ కూర్చోడండి, కుర్చీలో కూర్చోడండి, ఆ వెనకాల కూడా కూర్చోడండి, ఎక్కడో మూల ఉంటాడు. అంత స్థాయికి తాను తగ్గించుకున్నాడు మన కొరకు. వ్యసనాక్రాంతుని గాను, వ్యాధిని అనుభవించిన వాడు గాను. అంటే వ్యసనాక్రాంతులు, వ్యాధిని అనుభవించిన వారు అంటే ఒక రోగి ఎలా ఉంటాడండి? ఫేసు
బ్రైట్గా ఉంటుందా? నిండుగా ఉబ్బిపోయి ఉంటుందా? మొత్తం లాగేసి మొహం అంతా పీకిపోయి చూడడానికే కళ్ళు ఇలా లోతుగా వెళ్ళిపోయి భయంకరంగా ఉంటాడు, చూడలేమ్మా. ఏంటి ఇలా అయిపోయాడు అనుకుంటా. అలాంటి స్థితిలో ఒకసారి అనుకుందాం, ఒకవేళ మనమే ఆ కాలంలో ఉన్నట్టే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చిన యేసు ప్రభువుని చూసాం. అప్పుడు చాలా తేజస్సుతో నిండిన ఆ ముఖాన్ని చూసాము. అదే ముఖాన్ని చూసిన మనము మరలా సిలువ వేయబడుతున్న క్రీస్తుని చూసాం. ఒకసారి అప్పుడు వర్ణించబడిన విషయాలను బట్టి ఆయన కన్న తల్లి ముందు ఆయన్ను శిక్షిస్తున్నారు. ఆయన్ను ఎంతో గొప్పగా దేవునిగా ఎంచిన వారు ఆయన చూసి రొమ్ములు కొట్టుకుంటున్నారు, గుండెలు బాదుకుంటున్నారు. ఎందుకంటే ఆయన చూడలేని స్థితిలో ఆయన ఉన్నాడు. సరిగ్గా బట్టలు లేవు, శరీరం చీల్చివేయబడింది. అంత సున్నితమైన వ్యక్తి మీద 150 కేజీల సిలువని ఆయన మోపి, 150-200 కేజీలు సిలువంట. మనం 50 కేజీలు బస్తా మోయలేం. అలాంటి సిలువను మోపి ఆయన చేత చాలా బలవంతంగా ఈడ్చుకెళ్తున్నారు. ఆయన కదలలేకపోతుంటే కొరడాలతో కొడుతున్నారు, ఇంకా హింసిస్తున్నారు. కింద పడిపోయి ఆ సిలువ ఆయన మీద పడిపోతే ఇంకా కొడుతున్నారు, లే అని. స్థితిలో ఉన్న యేసుప్రభువు వారిని మనం చూడగలం. అలాంటి స్థితికి తాను రిక్తునిగా చేసుకొని ఆయన తను తగ్గించుకున్నాడు. ఎవరి కోసం? మన కోసం. ఇది భూమి మీదకి వచ్చి ఆయన పడ్డ శ్రమలు, తను తగ్గించుకున్న విధానం. ఇప్పుడు ఆయన వచ్చిన కారణం ఒకసారి ఆలోచిద్దాం. ఎప్పటి వరకు ఆయన భూమి మీదకి రావడానికి మునుపటి స్థితి, తర్వాత వచ్చిన తర్వాత ఆయన తను తగ్గించుకున్న ఆయన చూసాము. ఇప్పుడు ఆయన వచ్చిన కారణం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం చూసినట్లయితే, నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. ఆయన చెప్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడంట? పరలోకం నుంచి. నా తల్లి గర్భం నుంచి వచ్చానని చెప్పట్లేదు, నేను బెత్లెహేం నుంచి వచ్చానని చెప్పట్లేదు, కపెర్నహూము నుంచి వచ్చానని చెప్పట్లేదు. ఎక్కడి నుంచి? ఆయన ఇల్లు ఇక్కడ కాదు. ఎక్కడుంది? పరలోకం నుండి. పరలోకం నుండి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చకు. ఎవరు ఆయన పంపింది? దేవుడు పంపాడు. ఆ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి నేను భూమి మీదకి వచ్చాను. నా ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి కాదు, నా ఇష్టం వచ్చిన బండి కొనుక్కొని ఊరి మీద ఎగడానికి కాదు, నాకు నచ్చినట్టుగా ఫ్యాషనబుల్గా డ్రెస్సులు వేసుకొని అందరికీ సోకులు అమ్మడానికి కాదు, నా ఇష్టం వచ్చిన సినిమాలు చూస్తూ నా ఇష్టం వచ్చినట్టు షికారులు చేస్తూ బ్రతకడానికి కాదు. నన్ను పంపిన వాని యొక్క చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి తిని. యేసుప్రభువు వారి జీవితానికి మన జీవితానికి, ఆయన చిత్తానికి మన చిత్తానికి ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి. ఆయన లైఫ్ స్టైల్కి మన లైఫ్ స్టైల్. కొద్దిగా సౌకర్యాలు తక్కువ అయితేనే మనం ఓర్చుకోలేం, మొహాలు మాడిపోతాయి. ఎందుకైనా పిలిచారు అంటే ఇంట్లో కూడా ఎలా ఉంటారంటే, నాకు కావాల్సిన డ్రెస్ కొనేయాలి, నేను అడిగింది ఇచ్చేయాలి, ఎందులో కూడా తగ్గకూడదు. అందుకు తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారన్న అది కూడా నాకు అవసరం లేదు. కానీ నాకు నచ్చిన దగ్గర నాకు నచ్చినట్టుగా నా సౌకర్యాలన్నీ నాకు ఏర్పరచాల్సిందే. కానీ యేసుప్రభువు వారు అలా లేదు. ఇక్కడ ఏమున్నా లేకపోయినా, తనకు ఆహారానికి ఏమున్నా లేకపోయినా, ఇప్పుడు మనం యేసుప్రభువు వారు సువార్త యోహాను సువార్తలోనే 4వ అధ్యాయంలో చూస్తాం. ఆయన ఎక్కడున్నాడండి? సమరయ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు ఆహారానికి లేదండి. లేకపోతే మళ్ళీ అక్కడి నుంచి శిష్యులు వేరే ఊరు వెళ్ళి తీసుకురావడానికి వచ్చేలోపు ఆయన సమరయ స్త్రీకి సువార్త ప్రకటించాడు. ఆహారం పట్టుకొని తిరగట్లా, అంటే సౌకర్యాలన్నీ పట్టుకొని వెళ్ళట్లా. ముందు ఆయన చిత్తం ఏంటంటే కేవలము దేవుని చిత్తం నెరవేర్చాలి, సువార్త ప్రకటించాలి, అంతే. అక్కడ ఉందా లేదా, సౌకర్యం ఉందా లేదా, బస్సులు ఉన్నాయా లేదా, ఏమీ లేదు. అది ఆయన కేవలం తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే సరే, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను అంటున్నాడు. అదే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, మత్తయి 7
21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించాను. ఇది మనకు చెప్తున్నాడు. నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాను. ఇప్పుడు మీరు కూడా పరలోకంలో ప్రవేశించాలంటే మీరేం చేయాలి? అదే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. కేవలం నోటితో ప్రభు అవును తండ్రి ఆయన నాయన అది ఇది అని చెప్పి హల్లెలూయా అది ఇది ప్రార్థనలు జనాలకు కనబడేట్టు చేస్తారు చాలామంది. దేవునికి తెలుసు ఎవరేంటి అని. కేవలం నోటితో ఉచ్చరించినంత మాత్రాన సరిపోదు. క్రియల ద్వారా దాన్ని నిరూపించుకోవాలి. యేసు ప్రభువు అది చేశారు. అలాగే ఆయన భూమి మీదకి వచ్చిన కారణం ఎఫ్సీ పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు చూసినట్లయితే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా ఏర్పరచుకొని తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులమై ఉండవల్లని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఇది దేవుని యొక్క సంకల్పం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ వచనం మనకి కంఠస్థం అయి ఉండాలి. ఎఫ్సీ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనంలో ఇది దేవుని యొక్క సంకల్పం. దేవుడు అసలు మనిషిని ఎందుకు నిర్మించాడు అన్నది ఇక్కడ ఉంది. ఇప్పుడు యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చిన కారణం ఏంటి? యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. క్రీస్తు ద్వారా మనం దేవుని కుమారులు కావాలి. అందుకే యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చారు. అలాగే మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషములై ఉండవల్లని జగత్తు పునాది వేయబడక మునుపే, ఈ సృష్టిని నిర్మించబడక మునుపే, ఈ భూమిని తయారు చేయక మునుపే, ఆదాము హవ్వలు నిర్మించక మునుపే దేవుడు సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఇది అంటే దేవుని కుమారులుగా చేయడానికి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు దేవా నీ చిత్తము నెరవేర్చినప్పుడు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. దేవుని చిత్తం నెరవేర్చడానికే వచ్చాడు. దేవుని చిత్తం నెరవేర్చడానికే వచ్చాడు. వీటి గురించిన ప్రవచనాలు మనకు కనబడుతున్నాయి. అదేవిధంగా లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనం చూసినట్లయితే, లూకా 24:44 మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్త గ్రంథంలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీతో చెప్పిన మాటలను నెరవేరినవని వారితో చెప్పాను. అంటే యేసు ప్రభు గారి గురించి ఎక్కడెక్కడ రాయబడిందంటండి? ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను నన్ను గురించి రాయబడినవి. ఏమిటవి? ప్రవచనాలు. ముందుగానే జరగబోయే వాటి గురించి వ్రాయబడినవి. ఎవరి గురించి? యేసు ప్రభు వారి గురించి. అవన్నీ కూడా నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ కూడా నెరవేరినవి అని చెప్తున్నాను. అంటే ప్రవచనాలను నెరవేర్చుటకు ఆయన రావడం జరిగింది. అలాగే ఒక ప్రవచనం చెప్పగలరా? ఒక ప్రవచనం ఏదైనా చెప్పగలరా యేసు ప్రభు గురించి? మీకు గుర్తున్న ప్రవచనం ఏదైనా? యెషయా గ్రంథంలోని ఇందాక మనం చదువుకున్నాం 53వ అధ్యాయం. ఇంకా ఏమైనా? ఆయన పుట్టుకను గురించి, కన్యక గర్భం ధరించి కుమారునికను అంటే పుట్టే విధానం, ఆయన పెట్టబోయే పేరు, ఆయన పుట్టబోయే ప్రాంతం, పుట్టి ఎక్కడ పెట్టబడతాడు,
ఇలా ప్రతి విషయంలో కూడా ఆయన గురించి ప్రవచనాలు అనేవి ఉన్నాయి. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, ఎవడైనాను ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఎవడైనాను ఎప్పుడైనాను దేవుని చూడలేదు. ఒకవేళ దేవుని చూశానంటే వాడు అబద్ధికుడు. చాలామంది అంటే పాత నిబంధనలో దేవుడు మాట్లాడుతున్నాడు అనే సందర్భాల్లో ఎక్కడ కూడా దేవుడు ప్రత్యక్షంగా ఎవరితో కూడా మాట్లాడింది లేదు. కేవలం దేవతలను పంపి వారి ద్వారా మాత్రమే దేవుడు మాట్లాడాడు. ఎందుకంటే దేవుడు మనము చూడలేము, చూసి బ్రతకలేము. దేవుని యొక్క మహిమ, ఆయన తేజస్సు మన భౌతిక ఈ నేత్రాలతో మనం చూడలేము. ఈ భౌతికమైన నేత్రాలతో చూడలేము, చూసి తట్టుకొని చచ్చిపోతాం. అందుకే దేవతలు వచ్చినప్పుడల్లా నేను చచ్చిపోయానేమో అనుకునేవారు వాళ్ళు. నేను బ్రతుకున్నానో లేదో, లేకపోతే చచ్చిపోతానేమో అని భయపడేవారు. ఇక్కడ ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా దేవుని చూడలేదు అని వాక్యం చెప్తుంది. దేవుని రొమ్మునున్న ఆయన అతిథి కుమారుడే ఆయన్ను బయలుపరిచెను. చూశాడు కాబట్టి వచ్చి ఆయన గుణ లక్షణాల గురించి, గుణగణాల గురించి మనకు తెలియజేశాడు. దేని ద్వారా, ఎలా తెలియజేశాడు? వాక్యం ద్వారా, జీవితం ద్వారా, ప్రవర్తన ద్వారా, 2 విధాలుగా ఆయన మనకి దేవుణ్ణి పరిచయం చేశాడండి. దేవుణ్ణి పరిచయం చేశాడు. అందునిమిత్తం ఆయన ఈ భూమి మీదకి రావడం జరిగింది. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, మొదటి పేతురు 2:9, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి చీకట్లో ఉన్న మిమ్మల్ని పిలిచినవాడు ఎవరైనా? యేసుక్రీస్తు వారు. అంటే చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి పిలవడానికి ఆయన భూమి మీదకి వచ్చారు. చీకటి అంటే పాపపు జీవితం, అశాంతితో కూడిన జీవితం, నెమ్మది లేని జీవితం, ఒక సరైన కారణం లేని జీవితం. ఎందుకు బ్రతుకుతున్నాం తెలియదు, ఏదో బ్రతికేస్తున్నాం. అలాంటి జీవితం నుంచి వెలుగులోనికి పిలిచాడు. అలాంటి వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయాల్ని ప్రచురపరచు నిమిత్తము మనము వెలుగులోనికి పిలువబడ్డాము. అంటే తండ్రిని చూసిన కుమారుడు ఆయన ఎలా అయితే మనకి ప్రచురపరిచాడో, అలాగా క్రీస్తుని స్వీకరించిన మనము మన గుణాల ద్వారా ఆయన్ని ప్రచురపరచాలి. అంటే క్రీస్తుని మన జీవితంలో చూపించగలగాలి. అది పరిపూర్ణత. క్రైస్తవుని యొక్క జీవిత లక్ష్యం ఏంటంటే క్రీస్తుని ప్రచురపరచాలి. ఎలాగా? చెప్పే మాట ద్వారా, అలాగే మన ప్రవర్తన ద్వారా. అది మనం దృష్టిలో పెట్టుకొని ప్రతి సందర్భంలో దాన్ని మనము ఆచరిస్తూ ఉండాలి. అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక, 1 తిమోతి 1వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. అదే ఎందుకు వచ్చాడండి ఆయన? పాపులను రక్షించడానికండి. ఒక సందర్భంలో నువ్వేంటి వీళ్ళందరితో కలిసి భోజనం చేస్తున్నావంటే, వైద్యుడికి రోగికే వైద్యుని యొక్క అవసరం తప్ప ఆరోగ్యంగా ఉండే వాళ్ళకి కాదు. అంటే వాళ్ళు నిజంగా పాపం లేని వాళ్ళ కాదు. కానీ ఆయన ఎవరైతే అంగీకరించారో, ఎవరైతే ఆయన్ని విశ్వసించారో, ఎవరైతే ఆయన వెంబడించారో వాళ్ళు మాత్రం తాము పాపులమని, తమ పాపం నుండి
వారిని విమోచించగలిగే వాడు ఆయనే అని వారు నమ్మారు. కాబట్టి ఆయనతో పాటు తిరిగారు. పాపుల్ని రక్షించడానికి యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రావడం జరిగింది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, కాబట్టి మరణము యొక్క బలము గలవానిని అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడు. ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే అపవాదిని నశింపజేయడానికి, మరణ భయంతో ఎవరైతే ఉన్నారో వారిని ఆ భయం నుండి విడిపించడానికి యేసు ప్రభువు వారు భూమి మీదకి వచ్చినాడు. లూకా సువార్త 4వ అధ్యాయము లూకా 4:42-43 చూసినట్లయితే, లూకా 4:42 అదేనండి. 43 చదివండి. ఇందు నిమిత్తమే నేను పంపబడితిని. ఎందు నిమిత్తము? దేవుని రాజ్య సువార్తను ప్రకటించుటకు. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు భూమి మీదకి? దేవుని రాజ్యం ఒకటి ఉంది, దాని గురించి భూమి మీద ప్రకటించడానికి ఆయన రావడం జరిగింది. ఎందుకంటే పరలోకాన్ని ఎవరు చూశారు? ఎవరు చూడలేదు. అక్కడి నుంచి వచ్చిన ఆయన మాత్రమే దాని గురించి చెప్పగలడు. కాబట్టి ఆయన దేవుని రాజ్యాన్ని ప్రకటించడం కొరకు భూమి మీదకి రావడం జరిగింది. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే, ఇది మన అందరికీ కొంచెం నచ్చని విషయం కాదు. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు. సేవలు చేయించుకోవడానికి రాలేదంట. పరిచారము చేయుటకును అనేకుల కొరకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చును. మొట్టమొదటి పరిచారం చేయించుకోవడానికి రాలేదు, సేవలు చేయించుకోవడానికి రాలేదు, కాళ్ళు ఎత్తించుకోవడానికి రాలేదు. ఇంకా ఏముంటాయో సేవలు ఇవి చేయించుకోవడానికి, సామాన్లు మోయించుకోవడానికి, ఇంటి పనులు చేయించుకోవడానికి, వీటికి రాలేదంట. దేనికి వచ్చాడంట? నేనే పరిచర్య చేయడానికి వచ్చాను అంటే పరిచర్య చేయడానికి వచ్చాడు. అలాగే అనేకుల విమోచన క్రయధనముగా తాను వారికి ప్రతిగా, అంటే మనం ఏం చేసామండి? మన బ్రతుకులను బట్టి మనకు కలిగిన ప్రతిఫలం ఏంటంటే పాపం వల్ల వచ్చే జీతము మరణము. మనం సిలువెక్కాల్సి ఉంది, కానీ మనకు బదులుగా ఆయన సిలువెక్కడం జరిగింది మనకు ప్రతిగా. అందునిమిత్తమే నేను వచ్చి తిని అంటున్నాడు. పరిచారం చేయించుకోవడానికి కాదు, చేయడానికి వచ్చాను. మనందరినీ తప్పించడానికి ఆయన రావడం జరిగింది. అలాగే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు. పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. కాబట్టి యేసు ప్రభువారు ఇందు నిమిత్తం వచ్చాడు. ఎందుకొరకు వచ్చాడు? మన కొరకు వచ్చాడు. దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. మనందరిని విమోచించడానికి వచ్చాడు. మనందరిని దేవుని కుమారులు చేయడానికి వచ్చాడు. అలాగే ప్రవక్తల ద్వారా ప్రవచింపబడిన ప్రవచనాలన్నీ నెరవేర్చడానికి వచ్చాడు. పరిచారం చేయడానికి వచ్చాడు. అనేకుల నిమిత్తం తాను విమోచన క్రయధనంగా అప్పగించుకోవడానికి వచ్చాడు. సాతాను యొక్క క్రియలను లయపరచడానికి వచ్చాడు. సాతాన్ని అంతమొందించడానికి వచ్చాడు. ఇందు నిమిత్తం వచ్చాడు. అంతేగాని
అద్భుతాలు చేయడానికి, స్వస్థతలు చేయడానికి, డబ్బులు కూడబెట్టుకోవడానికి. ఈరోజు క్రైస్తవ్యం అంటే చాలా చాలా హాస్యాస్పదంగా మారింది. అందుకొరకు రాలేదు. తన గురించి తానే సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. నేను ఇందుకొరకు వచ్చాను. కాబట్టి లేనిపోనివి వాళ్ళు కల్పించే అబద్ధాల్లోకి మనం వెళ్లకుండా మనం జాగ్రత్త పడాలి. ఒకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దాం. ఆఖరిగా మత్తయి 15:7. వేషధారులారా గణపరుతురు కానీ వారి హృదయము నాకు దూరముగానున్నది. ఆ మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించున్నారు. ఇది ఎక్కడుంది ఈ వచనము? యెషయా గ్రంథము 29:13 ఇదే విషయం ఉంది. అవసరమైతే అక్కడ వచనం వేసుకోండి. యెషయా 29:13. ఇక్కడ లేనిపోని పారంపర్యాచారాలు చెప్తుంటారు కదా, క్రైస్తవులు అనుసరించాల్సిన విధానాలు ఇవి ఎక్కడ లేవని. ఏదైనా దేవునికి మహిమార్థంగా ఏదైనా చేసుకోవాలంటే ఒక కృతజ్ఞత గుడికి పెట్టుకోవాలి, లేదంటే ప్రార్థనలు పెట్టుకోవాలి, అంతే తప్ప లేదా సంఘం ద్వారా జరిగే, మరి అంత భక్తి ఉండేటప్పుడు సంఘం ద్వారా జరిగే కార్యక్రమాల్లో హాజరు కావాలి. ఆరాధన మొదలు ప్రాముఖ్యం, తర్వాత బైబిల్ తరగతులు, సంఘం ద్వారా జరిగే కార్యక్రమాలు. ఇంట్లో ఏదైనా జరిగింది, మంచి మేలు జరిగింది, నేను నమ్ముతున్నాను దేవుడు నాకు మేలు చేశాడని, అప్పుడు నేను ఏం చేయాలి? కృతజ్ఞత గుడి పెట్టుకొని ప్రార్థన పెట్టుకుని. ఇంతేగాని బయట జనాలు ఏదో ఆచరిస్తున్నారని చెప్పి మేము కూడా ఆచరిస్తాము. జనాలు ఆచరించే ఈరోజు నేడు క్రైస్తవులు జనాలు ఆచరిస్తున్న ఒక పారంపర్యాచారం ఏదైనా చెప్పండి. క్రిస్మస్ పండుగ అది జరుపుకోమని ఎవరైనా చెప్పారండి? లేదు. అది ఆజ్ఞగా ఇవ్వబడిందా? ఆజ్ఞగా ఇవ్వబడింది మేము పక్కన పెడతాం. కానీ మనకి సంతృప్తికరంగా ఏది ఉందో దాన్ని వెంబడిస్తాం. దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడా? ఇది ఇక్కడ చెప్తున్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం ఇప్పుడు చదివింది 7వ వచనం. ఈ ప్రజలు పెదవులతోనే కనపరుస్తారు. క్రిస్మస్లో ఏం చేస్తారండి? పద్ధతులే కనబడతాయి. ఆ క్రిస్మస్ సాంగ్స్ కూడా సాంగ్స్ లాగా ఉంటాయి, సినిమా పాటలాగే ఉంటాయి. దయచేసి సందర్భం వచ్చింది ఇక్కడ చెప్తున్నాను. ఆరాధన కూడా మ్యూజిక్ని బట్టి మనం చాలా సాంగ్స్కి అట్రాక్ట్ అవుతాం. అవన్నీ ఇక్కడ పాడకూడదండి. మనం ఇక్కడ మ్యూజిక్ ఏం వాయించట్లేదు, అది తీసుకొచ్చి పాడటానికి. మనం పాడే పాటలో దేవుని మనం ఎలా మహిమపరుస్తున్నాం అంటే గాత్ర సంగీతం. దేవుడు మనకి స్వరాన్ని ఇచ్చాడు, దాని ద్వారా దేవుని మహిమపరుస్తున్నాం. దేవుని మహిమపరిచేటప్పుడు